మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగా 10 రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజల దగ్గరికి పోయి ప్రజల బాగోగులు తెలుసుకుని ప్రజల ద్వారా అప్లికేషన్ తీసుకురావడం జరుగుతుంది. వారికి ఉన్న ఆధార్ కార్డ్ అయితేనేమి, రేషన్ కార్డ్ అయితేనేమి ఒక ఫోటో జత చేసి ఇస్తే సరిపోతుంది. అందుకే మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామాల్లో ప్రజా పరిపాలన మీ ద్వారానే జరగాలని, మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉండాలని, ఇచ్చిన గ్యారంటీ స్కీములను తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిర్వర్తిస్తుందని, దానికోసానికి ప్రజలందరూ సహకరించాలని, ఈ పార్టీ ఇంతకుముందు గతంలో ఉన్నట్టుగా కొన్ని వర్గాలకు కాకుండా అన్ని వర్గాలకు, పార్టీలకు అతీతంగా అణగారిన వర్గాలకు ముఖ్యంగా ఉపయోగపడే గ్యారంటీ స్కీమ్లను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. వారి మంత్రివర్గం, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహన్న గారు, ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ గారు కూడా ఈరోజు వారందరూ కూడా వారి ఆధ్వర్యంలో, మంత్రివర్గ ఆధ్వర్యంలో ఈరోజు పకడ్బందీగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం మొదలుకొని జనవరి 6వ తారీఖు వరకు ఈరోజు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ స్కీమ్లు అండగా ఉంటాయని చెప్పడానికి కోసానికి రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేయడం జరుగుతుంది. అందుకోసానికే మేము ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలు అతీతంగా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, స్థానిక యంత్రాంగం కానీ, నాయకులు కానీ ఈ మహత్తర కార్యక్రమానికి మీ తోడ్పాటు అందించాలని, అదేవిధంగా ముఖ్యంగా గ్రామాల్లో ఉండే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రజలకు వెన్నుదన్నుగా ఉండాలి. కేవలం ఒక జిరాక్స్ కాపీ కూడా ప్రజల మీద పడకుండా మనం ఉండాలి. గతంలో జిరాక్స్ల కోసానికి మీ సేవల చుట్టూ రేషన్ కార్డు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.